హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై ఎక్స్పోషే 090. ఈ వీడియోలో కొత్త టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏ అంటే ఆల్ఫా, బి అంటే బ్రావో, సి అంటే చార్లీ, ఈ అంటే ఇకో. ఆగండి వీడేంటి కొత్త టాపిక్ అని చెప్పేసి ఏబీసీలు మాట్లాడుతుండు, అది కూడా అర్థం కాకుండా అనుకుంటున్నారు. లేదు, ఈ ఏబీసీలు అనేది వీటిని ఫొనెటిక్ ఆల్ఫాబెట్స్ అంటారు. ఏవియేషన్ ప్రకారంగా ఆల్ఫాబెట్ని ఇలానే యూజ్ చేస్తారు. అసలు అంటే ఈ ఎందుకు యూజ్ చేస్తారు, వీటి పర్పస్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీటిని యూజ్ చేయడానికి పిఎన్ఆర్ వెరిఫికేషన్ కోసం. పిఎన్ఆర్ అంటే ఏంటి? పిఎన్ఆర్ అంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్, బుకింగ్ రిఫరెన్స్ అని కూడా అంటారు వీటిని. అసలు పిఎన్ఆర్ ఎందుకు యూజ్ చేస్తారు? బుకింగ్కి దానికి ఏం సంబంధం అంటే, మీ బుకింగ్ని మీ వెబ్సైట్లో కానీ మీ బుకింగ్ని దొరకబట్టాలన్నా, వాటి డీటెయిల్స్ కావాలన్నా పిఎన్ఆర్ అనేది ఇంపార్టెంట్. పిఎన్ఆర్లో 4 డిజిట్ కోడ్ ఉంటుంది, ఒక్కొక్క ఎయిర్లైన్స్కి 6 డిజిట్ 7 డిజిట్ ఉంటుంది. ఇండిగోకి వచ్చేసి 6 డిజిట్స్ ఉంటుంది. పిఎన్ఆర్ ఎగ్జాంపుల్ అంటే 6 డిజిట్ కోడ్. వాటిలో ఆల్ఫాబెట్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆల్ఫాబెట్స్ అంటే లైక్ ఈ అంటే ఇకో, నెంబర్ 1, నెంబర్ 7, ఏ అంటే ఆల్ఫా, నెంబర్ 8 అండ్ ఎఫ్ అంటే ఫాక్స్ట్రాట్. ఇది 6 డిజిట్ కోడ్ ఉంటుంది. దీన్ని పిఎన్ఆర్ కన్ఫర్మేషన్ అంటారు. సో మీ అయినా బుకింగ్ మీరు రిఫరెన్స్ చేయాలన్నా ఈ పిఎన్ఆర్ అనేది ఇంపార్టెంట్. వీటిలో ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయంటే ఏ అంటే ఆల్ఫా, ఈ అంటే ఇకో, ఎఫ్ అంటే ఫాక్స్ట్రాట్, డబ్ల్యూ అంటే విస్కీ. సో ఇలా ఏ నుంచి వెళ్ళి జెడ్ దాకా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఫొనెటిక్ వే అనేది ఉంటుంది, ఫొనెటిక్ వర్డ్స్ అనేవి. సో ఇది మొత్తం స్క్రీన్ ఏ టు జెడ్ దాకా నేను ఇక్కడ మీకు పోస్టర్లో ఇస్తాను, ఇది మీరు చూడొచ్చు. సో ఇది మీకు ఆల్ఫాబెట్లో ఏవియేషన్ ప్రకారంగా యూజ్ చేస్తుంది. ఈ యొక్క వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే, నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.